రామ్ చరణ్ తన కూతురి క్లింకారాను ఫేస్ను ఇప్పుడు చూపించను, ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడే చూపిస్తా అని చెప్పుకొచ్చారు. అయితే క్లింకారా మీద ఎక్కువ ఒత్తిడి ఉండడంతో ఫ్రీగా ఉండాలి, అందుకే ఆమెను ప్రైవేట్గానే ఉంచుతున్నామని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. కానీ కెమెరా మాత్రం ఊరుకోవు కదా. క్లింకారా ఎక్కడ కనిపిస్తే అక్కడే 1000 కళ్ళు వేసుకొని రెడీగా ఉన్నారు. తాజాగా క్లింకారా ఫేస్ రివీల్ అయిపోయింది. ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరు కూడా క్లింకర్ ఫేస్ రివీల్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ వీరు సెలబ్రిటీలు కావడంతో బయట ఎక్కడ కనిపించినా చిన్న కెమెరా వేసుకొని వీరి వైపే తిరుగుతున్నారు. ఇక తిరుమలలో మొదటిసారి క్లింకర్ ఫేస్ కాస్త రివీల్ అయింది. ఇక ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అలా క్లింకర్ ఫేస్ మొత్తం కనిపించేసింది. రామ్ చరణ్ తన బిడ్డను ఎట్టుకొని కనిపించారు. ఎయిర్పోర్ట్లో చెకింగ్ వద్ద అలా తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఏదైనా చిన్న వెకేషన్ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు అమ్మాయిలు కావడంతో రామ్ చరణ్కి అయినా కొడుకు పుడతాడా, మనవడిని ఎట్టుకొచ్చా అని ముచ్చట పడుతున్నారు మెగాస్టార్. రామ్ చరణ్ ఉపాసన కూడా చిరుకి మనవరాల్ని ఇచ్చారు. తన ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని సంబరపడి చిరు ఇప్పుడు రామ్ చరణ్ నుంచి వారసుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాదు ఓపెన్గా అడుగుతున్నారు. తాజాగా చిరు బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉండడంతో లేడీ హాస్టల్ వార్డెన్లా ఉంది, చుట్టూ అమ్మాయిలే ఉంటున్నారు, ఒక్క మగపిల్లాడు కూడా లేడు, అందుకే ఈసారైనా మగపిల్లాడిని కనరా అని రామ్ చరణ్ చెప్తున్నా అని చెప్పారు. నా మనసుకి క్లింకర్ అంటే చరణ్కి ముద్దు, మళ్ళీ చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడో అనే భయం వేస్తుంది అంటూ సరదాగా చిరంజీవి మెగా వారసుడి విషయంలో తన కోరికను బయటపెట్టారు.